హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇది వచ్చేసి మండే రోజు వ్లాగ్ అనమాట. సో ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ టైంలో అండి. చూడండి ఎంత ఎండగా ఉందో. ఇంత ఎండలో కూడా ఫుల్ వర్షం పడుతుంది. నాకు అసలు చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇంత ఎండలో వర్షం అయితే నేను ఎప్పుడూ చూడలేదు. సో ఒకసారి వీడియో తీద్దామని వీడియో తీసాను. చూడండి ఫుల్ వర్షం పడుతుంది, అలాగే ఫుల్ ఎండగా కూడా ఉంది. అసలు ఏంటో వెదర్ ఏమవుతుందో ఏంటో ఏం అర్థమే అవ్వట్లేదు అసలు. సో ఒకసారి మీకు చూపిద్దామని వీడియో అయితే తీసాను, ఒకసారి చూడండి. ఇంకా రోజు మార్నింగ్ పాపనైతే స్కూల్కి పంపించేసానండి. పాపనైతే స్కూల్కి పంపించేసి ఇంకా మిగిలిన వర్క్ చేసుకుందామని ముందైతే టీ పెట్టేసుకున్నాను. అంటే టీ తాగలేదనమాట, టీ పెట్టేసుకున్నాను. అలాగే ఫుడ్ అయితే ముందే ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట. రైస్ వండాను అండ్ ఆలు టమాటో కర్రీ అయితే చేసేసాను అనమాట. సో ఆఫ్టర్నూన్కి ఫుడ్ అయితే వండాల్సిన అవసరం అయితే లేదు. ఓన్లీ ఇంకా మిగిలిన పనులు ఉంటాయి కదా, అవి చేసుకుంటే సరిపోతుందని ఫస్ట్ టీ అయితే తాగేద్దామని టీ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ మా పాప చూడండి ఇల్లంతా ఎలా డర్టీగా చేసేసి వెళ్ళిందో. నెక్స్ట్ వచ్చేసి ఇంకా తను లేకపోతే ఫాస్ట్గా క్లీనింగ్ అయిపోతుంది అనమాట ఇంట్లో. సో తొందరగా క్లీన్ చేసేసుకుందామని ఫస్ట్ మొత్తం ఒకసారి ఇల్లు అయితే క్లీన్ చేసేసాను అనమాట. క్లీన్ చేసిన తర్వాత ఇంకా పాప గురించి రైస్ పెట్టేసి స్నానం చేసేసుకొని మళ్ళీ ఇంకా పూజ చేసేసుకుందాము అనేసి పూజ అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా దేవుళ్ళు క్లీన్ చేసేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి. సో ఇలా అయితే నేను పూజ చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు దీపాలు అయితే పెట్టానన్నమాట. నేను ఈ డేనే పెట్టాలి అలా ఏం లేదు, నాకు ఏ రోజు అనిపిస్తే ఆ రోజు అయితే ఉప్పు దీపాలు అయితే పెట్టేస్తానన్నమాట. సో కింద ఇలా మట్టి దీపాలు పెట్టి అందులో కొంచెం రాక్ సాల్ట్ వేసి ఇలా దీపాలు అయితే పెట్టేసుకుంటాను. అంటే నాకు ఇంకా ఏ రోజు అలా చేయాలనిపిస్తుందో అలా పెట్టేసుకుంటాను అనమాట. నార్మల్ డేస్ నార్మల్గా చేసేసుకుంటాను పూజ. సో ఒకసారి మీకు ఇక్కడ షేర్ చేద్దామని చెప్పేసి నేను వీడియో తీసాను అనమాట. కొంచెం మా దగ్గర దేవుళ్ళు అయితే కొంచెం తక్కువే ఉన్నారండి. నేనంటే ఎక్కువగా తీసుకురానమాట, ఎందుకంటే పూజ చేయడానికి టైం చాలా పడుతుంది కాబట్టి కొంతమంది దేవుళ్ళనే పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ చూసారా వెదర్ చూడండి ఎలా క్లౌడీగా అయిపోయిందో. సో ఇన్ని బట్టలు ఉన్నాయి, ఎక్కడ ఆరేయాలో నాకు అసలు అర్థం కాక బకెట్లో వేసి అలాగే పెట్టేశాను. ఫస్ట్ అయితే పాపని తీసుకొద్దాము, స్కూల్ నుంచి తీసుకురావడానికి టైం అవుతుంది అనేసి పాపని తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను. నేను ఇవాళ బెడ్షీట్స్ అవి కూడా వేశాను, అవి ఎక్కడ ఆరేయాలో అర్థం అవ్వలేదు. నెక్స్ట్ వచ్చేసి పాపకి ఫీవర్ ఉందని చెప్పేసి వేడివేడిగా పెడదాము ఫుడ్ అని కొంచెం ఆమెకు సపరేట్గా మెత్తగా చేస్తున్నాను అనమాట. సో మనం తినే ఫుడ్ డైజెస్ట్ అవ్వదు కదా ఈజీగా ఫీవర్ ఉన్నప్పుడు అని చెప్పేసి నేను తన కోసం సపరేట్గా ప్రిపేర్ చేస్తున్నాను. తన తీసుకురావడానికి వెళ్ళే ఒక 15 minutes ముందు అయితే పెడతాను. సో తను వచ్చే వరకు కూడా వేడిగానే ఉంటుంది కదా అని చెప్పేసి సో ఇక్కడ అయిపోతుంది అనమాట ఫుడ్ తన గురించి. సో అందులో పెరిగేసి పెట్టేస్తాను అనమాట ఆఫ్టర్నూన్ టైంలో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పూజ అయితే ఇంకా కంప్లీట్ అయిపోయింది. ఇంకా వెళ్ళేసి పాపనైతే స్కూల్ నుంచి తీసుకొని రావాలన్నమాట. అరౌండ్ 2 అలా అవుతుందండి. ఇప్పుడు 2 o'clock అలా వెళ్ళి ఇంకా తనని తీసుకొని వచ్చేస్తాను. ఇంకా ఇంతకుముందు చెప్పాను కదా క్లౌడీగా ఉందని చెప్పేసి. సో వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి. కొంచెం ముందుగా అయినా బయలుదేరాల్సింది అని అనిపించింది నాకు. చాలా స్పీడ్గా అయితే పడుతుంది అనమాట. సో తడిచిపోతుందేమో తను అని అనుకున్నాను. సో దగ్గరే అండి స్కూల్, ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ వెళ్తే స్కూల్ అనమాట. దగ్గరే ఉంది కాబట్టి ఫాస్ట్గా వెళ్ళి తీసేసుకొని వచ్చాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.